హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. దొండకాయ పులుసు చేసేద్దామండి. ముందుగా అయితే దొండకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. 2 ఆనియన్స్, అలాగే 3 పచ్చిమిర్చి, 2 టమాటాలను కూడా ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు తీసుకోండి. 2 ఎండుమిర్చి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత మీరు తాలింపు గింజలను యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. చక్కగా అన్నిటినీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ని యాడ్ చేసిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా ఇప్పుడు మీరు దొండకాయలు కూడా యాడ్ చేసుకోండి. దొండకాయలు కూడా ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీకి. ఈ దొండకాయలని ఫ్రై చేసుకోండి. షుగర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందండి ఈ కర్రీ అనేది. మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎంత పులుసు చేయాలనుకుంటున్నారో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అజీర్ణ సమస్యలు కూడా తగ్గిస్తుందండి ఈ కర్రీ అనేది. చూడండి, కుక్కర్ మూత తీసి చూడండి, ఆవిరంతా పోయిన తర్వాత చక్కగా ఉడికిపోయాయి. దొండకాయలు అయితే చాలా సూపర్గా ఉందండి. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.